జరిగింది. దేని విషయమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి కిసాన్ మోర్చా తరఫున అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రైతులు నార్లు పోసి దగ్గర 20 రోజులు 4 రోజుల దగ్గరకు వచ్చింది. నాట్లు వేయడానికి నాట్లు వేసే సమయం వచ్చింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అనేది ప్రభుత్వం అమలు చేయలేదు. అలాగే రైతు రుణమాఫీ డిసెంబర్ 9 తెచ్చుకోండి రాగానే మేము రైతు రుణమాఫీ అన్నారు. దాన్ని వివిధ రకాలుగా జరుపుతూ వస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 2 లక్షల రుణమాఫీ, ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది కిసాన్ మోర్చా తరఫున. అలాగే ఒంటరి మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు. 2500 కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే రైతు బీమా ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే లక్ష్మీ కెనాల్ కింద రైతులందరూ నారు మోసుకున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లక్ష్మీ కెనాల్ దగ్గర నీళ్ళు లేవు కాబట్టి వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో కాకతీయ లోనే వల్ల ఎప్పుడైతే 2 సంవత్సరాల కింద దాన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా దాన్ని చార్జ్ చేయకుండా ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి తొందరగా దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని చార్జ్ చేసి లక్ష్మీ కెనాలకు నీరు అందించాలని చెప్పి అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.